వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, రైల్వే జాబ్స్. ఇది ఏంటంటే ఎవరైతే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఈజీ మార్గం ద్వారా, అంటే ఒక చిన్న ట్రైనింగ్ అలా అప్రెంటిస్ చేసుకొని తర్వాత మనకు వెయిటేజ్ ఉంటుందన్నమాట. అండ్ తొందరలోనే ఎర్లీ ఏజ్లో ఎర్నింగ్ స్టార్ట్ చేసేసి, సంపాదన స్టార్ట్ చేసేసి, ఒక ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్కి జాబ్కి సంపాదించాల్సిన అర్హతని తొందరగా సంపాదించుకొని కొద్దిగా కాంపిటీషన్ అవాయిడ్ చేసుకొని వెళ్ళే అటువంటి ఒక మార్గం అన్నమాట. సో దాన్ని అప్రెంటిస్షిప్ అంటారు కదా. అప్రెంటిస్షిప్ అంటే ఏంటంటే మీకు శిక్షణ ఇస్తూ కొద్దిగా పని చేయించుకుంటూ ఒక పీరియడ్, ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైంకి స్టైపెండ్ లాగా ఇస్తూ మిమ్మల్ని జాబ్లో రిక్రూట్ చేసుకుంటారనమాట. సో అలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఐఆర్సిటీసీ తరపు నుండి, ఇండియన్ రైల్వేస్ నుంచి. సో ఒక నోటిఫికేషన్ ఒక కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, సెంట్రల్ జోన్, సౌత్ సెంట్రల్ జోన్ నుంచి వచ్చిందండి. ఇదేంటంటే మనకు పోస్టింగ్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ కొన్ని ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉందండి. ఈవెన్ ఇది ఐఆర్సిటీసీ కాబట్టి అలా. ఒకవేళ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ అంటే మాత్రం ఇటు బల్లార్షా డివిజన్, ఇటు సికింద్రాబాద్, ఇటు కాజీపేట, గుంతకల్ అలా ఉంటుంది కానీ. సో ఇది ఏంటంటే ఐఆర్సిటీసీ కాబట్టి కొద్దిగా జోన్ డిఫరెంట్ ఉంది. బట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రం కంపల్సరీ ఈ జోన్లోనే వస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, ఐఆర్సిటీ సౌత్ సెంట్రల్ జోన్ applications for engagement of apprentice trainees under Apprenticeship Act in the trades mentioned below. సో అప్రెంటిస్షిప్ ట్రైనీస్ని రిక్రూట్ చేసుకోబోతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్, ఇది సిఓపి అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండి. ఇది విత్ ప్రోగ్రామింగ్ అసిస్టెన్సీ ఉంటుంది. కోపా, దీంట్లో 17 పోస్ట్స్ ఉన్నాయండి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మెట్రికులేషన్ 10th కావాలి, అండ్ ఐటీఈ సర్టిఫికేట్ అఫిలియేటెడ్ టు ఎన్విసిటీ, ఎస్సివిటీ అంటే నేషనల్ ఆర్ స్టేట్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కానీ అవి కావాలి. ఈ యొక్క డ్యూరేషన్ వచ్చేసి, అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 12 months అండి. సో అదనమాట. సో ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 15 to 25 years, అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అయితే 10 years. సో ఈ విధమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి చూడండి, ఇందాక చెప్పాను కదా, సౌత్ సెంట్రల్ జోను తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. సో ఈ ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తున్నారండి. అండ్ ఇవన్నీ అన్ని పోస్టులకి ఇదే కామన్ అండి. సో పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్, ఇది క్యాటరింగ్ విభాగంకి వస్తుంది. దీంట్లో ఏంటంటే సిఏ ఇంటర్ కానీ, సప్లై చైన్ ఆర్ సిమిలర్ కానీ, లేకుంటే కామర్స్లో గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు అర్హులండి. సో 12 months పీరియడ్ ఉంటుంది. అండ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఇందులో ఉన్న పోస్టులు ఏంటంటే నెంబర్ 2 అండి, 2 పోస్టులు ఉన్నాయి, సేమ్ 12 months పీరియడ్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒక పోస్ట్ ఉంది, గ్రాడ్యుయేషన్ 12 months. హెచ్ఆర్టీ, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ రిలేటెడ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా అర్హులే. అండ్ మినిమం అనమాట, అంటే 6 months పీరియడ్ ఉంటుంది ఇది. అండ్ మీడియా కోఆర్డినేటర్ వచ్చేసి పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అంటారు కదా, సో దాంట్లో ఒక పోస్ట్ ఉందండి, గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ 12 months. సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఈ లింక్ నుంచి అప్లై చేసుకోవాలండి. సో ఇదేంటి అనేది నేను మీకు చెప్తాను. ఇది చూడండి, ఇక్కడ apprenticeshipindia.gov.in ఉంటుంది కదా. సో దీంట్లో మీరు రీసెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ ఆల్ ఆపర్చునిటీస్ అని కొట్టండి. సో దీంట్లో మీకు ఐఆర్సిటీసీ అని కంపెనీ నేమ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్. సో ఇక్కడ మీరు ఐఆర్సిటీసీ అని కొడితే సో మీకు ఇక్కడ వస్తుందండి, ఐఆర్సిటీసీ లిమిటెడ్, రైట్. సో దీంట్లో ఓకే అండి, దీంట్లో ఓల్డ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటా. బట్ దీంట్లోనే మీరు చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు చేయాలి. బట్ యాక్చువల్గా ఇప్పటి వరకు అది అప్లోడ్ చేసే ఉండాలండి, ఎందుకంటే August 8th స్టార్ట్ అయిపోయింది కాబట్టి చేసే ఉండాలి. ఒక్క నిమిషం అండి, మన కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అప్లికెంట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్. సో మళ్ళీ నోటిఫికేషన్ అంతా చెప్తానండి, జస్ట్ ఈ లింక్ గురించి, ఎందుకంటే అప్లికేషన్ చేయాల్సినటువంటి మెయిన్ ప్రాసెస్ ఇదే కదండి. సో దీని గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట, అందుకనే నేను దీన్ని మేజర్ కన్సర్న్గా తీసుకుని వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టే అప్లికెంట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మేడ్ ఆన్ apprenticeship.gov.in India. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది చేయాలండి, ఇది రిజిస్టర్ చేసుకోవాలి. మీరు జస్ట్ రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేటువంటి మీరు
వాకిన్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాలండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ యాజ్ ఎ క్యాండిడేట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, యాజ్ ఏ క్యాండిడేట్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తారు, రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, క్యాప్చర్. సో మీరు యొక్క డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీ మొబైల్ ఐడిని అండ్ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని అది క్యాప్చర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో వెరిఫికేషన్ లింక్స్ కానీ ఓటీపీస్ కానీ వస్తాయి. వచ్చిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన తర్వాత సో ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, దాంట్లో మేబీ మీ క్వాలిఫికేషన్స్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్, ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు వాకిన్కి వెళ్ళేటప్పుడు ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఏదైతే చెప్తారో మీకు మెయిల్కి వస్తుందంట ఇన్ఫర్మేషన్, ఇది మీరు అప్లై చేసుకున్నట్లయితే. సో ఆ డేటాను తీసుకెళ్ళి మీరు ఇస్తే మీ యొక్క రిలేటెడ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. సో దీని అర్థం ఏంటంటే, మీరు అక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ జస్ట్ రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అయ్యి ఆ రిజిస్టర్ అయినటువంటి డీటెయిల్స్ అనేటువంటి మీరు ప్రొడ్యూస్ చేయాలి ఐఆర్సిటీసీకి, రైట్. సో మనం కంటిన్యూ చేద్దామండి ఫస్ట్ నుంచి మళ్ళీ. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అర్థమైపోయింది కదండి. నెక్స్ట్, కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్స్ ఆగస్ట్ 18th స్టార్ట్ అయ్యిందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చెప్పాక ఏంటంటే September 3rd వరకు కూడా ఉందండి. ఎవరైతే ఇంకా ఈ అప్లికేషన్ గురించి, నోటిఫికేషన్ గురించి తెలియలేదో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. Applicant should have passed or pursuing prescribed qualification as notified against each position on April 1st అండి. సో April 1st వరకు కూడా వాళ్ళు క్వాలిఫికేషన్ అనేది అక్వైర్ అయ్యి ఉండాలి. అండ్ పర్సంటేజ్ కూడా ఉందండి. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ అండ్ 10th అయితే 10th, దాంట్లో మినిమం 50% మార్క్స్ అనేటువంటివి అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ఒక 4% రిజర్వేషన్ ఉందండి, రైట్. అదేవిధంగా ఇంకొక రిజర్వేషన్ 10% ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉందండి, రైట్. ద అప్లికెంట్స్ హూ వాంట్ టు అవైల్ బెనిఫిట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఏంటంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకురావాలండి, రైట్. సో ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిలేటెడ్గా. అండ్ ఫర్ ఎస్సీ స్లాట్స్ గురించి ఒకటి చెప్పారండి. సో ఏంటంటే ఎస్సీ వాళ్ళు లేకపోతే వాళ్ళని ఎస్టీ వాళ్ళతో ఫిల్ చేస్తాను, ఎస్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళని ఎస్సీ వాళ్ళతో ఫిల్ చేస్తాను, ఒకవేళ వాళ్ళిద్దరు కూడా లేకపోతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తానని చెప్తున్నానండి. సేమ్ ప్రాసెస్ ఓబీసీకి కూడా అప్లికబుల్ అండి. The applicants who want to avail the benefit of reservation must submit, సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాలని. ఈ ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి మీ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, దట్ టు వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 25-26. సో ఆ ఇయర్కి వ్యాలీ అయ్యేలాగా రీసెంట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అండి. సో ఇదనమాట. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఈ ఫార్మాట్ ప్రకారం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈ యొక్క వీళ్ళతో సర్టిఫికేట్ అనేటువంటిది ఇన్కమ్ అండ్ అసెట్ అంటారు కదా, సో ఆ ఫార్మాట్లో ఈ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా చేస్తారు ఈ అప్రెంటిస్షిప్కి అంటే, సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారండి. మెట్రికులేషన్ ఎగ్జామినేషన్స్లో అంటే 10th ఎగ్జామినేషన్లో మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు వచ్చిన మార్క్స్ని ఆధారంగా చేసుకొని. ఒకవేళ 10th ఎగ్జామ్లో గ్రేడింగ్ సిస్టమ్ కనుక ఉంటే వాళ్ళు యావరేజ్ చేసుకొని హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మార్క్స్ విల్ బి టేకెన్ అంట. సో వాళ్ళు గ్రేడింగ్ సిస్టంలో కనుక తీసుకుంటే దాన్ని యావరేజ్ చేసుకొని చేస్తారంట. ఇన్ కేస్ ఆఫ్ 2 applicants హ్యావింగ్ సేమ్ మార్క్స్, సో జనరల్ క్రైటీరియా కానీ ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు టాప్లో ఫస్ట్ ఉంటారనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉన్నదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే మెట్రికులేషన్ ఎగ్జామ్ ఫస్ట్ పాస్ అయ్యారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ కానీ వైవా కానీ ఏమీ లేదండి. దెర్ ఈజ్ నో రిటర్న్ టెస్ట్, నో వైవా, ఓన్లీ బేస్డ్ ఆన్ మార్క్స్, అవి కూడా 10th మార్క్స్. సో ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ వుడ్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్. సో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నాకనే వాళ్ళు పంపిస్తారు. క్యాండిడేట్స్ ఇన్ ద స్టాండ్ బై లిస్ట్ విల్ బీ ఆఫర్ టు జాయిన్ ఓన్లీ on receipt of details of absentees and rejected candidates from the merit list. సో వీళ్ళు ఏంటంటే ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్ట్కి 10 మెంబర్స్ తీశారనుకోండి, ఇక్కడ ఒక 2 ఆబ్సెంట్ అయ్యారు లేకుంటే 2 రిజెక్ట్ అయ్యారు అనుకోండి, ఈ ముగ్గురి లిస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈ 10th నుంచి మళ్ళీ 11th, 12th, 13th ఉంటారు కదా, వాళ్ళకి ఆప్షన్ అనేటువంటిది, అవకాశం అనేటువంటిది ఇస్తారనమాట. ద ఆఫర్స్ విల్ బీ ఇష్యూడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ద బేస్డ్ ఆన్ మెరిట్. చెప్పే కానీ మెరిట్ బేసిస్ మీదనే 1, 2, 3 తీస్తారనమాట. ద టెంటేటివ్ షెడ్యూల్ విల్ బి అడ్వైజ్డ్ త్రూ మెయిల్. చెప్పాను కదండి. సో మెయిల్ ద్వారా మీకు ఈ యొక్క అడ్వైజ్ అనేది వస్తుందండి. సో మీ మెయిల్ డీటెయిల్స్ అనేటువంటిది ఖచ్చితంగా రెడీగా పెట్టుకోరండి. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బీ ఇన్ రెడీనెస్ ఎట్ షార్ట్ నోటీస్ టు రిపోర్ట్ కన్సర్న్ ఆఫీసర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీరు ఏంటంటే తొందరలోనే, షార్ట్ నోటీస్ అంటే ఎక్కువ టైం కూడా ఇవ్వము, సో ఖచ్చితంగా మీరు రెడీగా ఉండాలి. విత్ ఇన్ షార్ట్ టైంలో
రమ్మని పిలుస్తాము, వచ్చి ఉండాలి అని అంటున్నారండి. సో మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఈ యొక్క అప్రెంటిస్షిప్ దాంట్లో రిజిస్టర్ చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఈ ఐఆర్సిటీసీ కెరియర్స్ పేజ్ని యొక్క దాన్ని మీరు చూసుకుంటూ ఉండండి. చూస్తూ ఉన్నట్లయితే మీకు తెలిసిపోతుంది. సో ఏ రోజైతే వాళ్ళు రమ్మన్నారో ఆ రోజు అవి పట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. ఇక్కడ చూసుకున్నట్లయితే 5th to 9th క్లాస్ వాళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 5,000 పర్ మంత్, 10th క్లాస్ పాస్అవుట్స్కి అయితే 6,000 పర్ మంత్, 12th స్టాండర్డ్ పాస్అవుట్స్కి అయితే 7,000 పర్ మంత్, నేషనల్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్ అయితే వాళ్ళకి 7,700 పర్ మంత్. అదే ఇప్పుడు ఉన్నాయి కదండి ఆ సర్టిఫికేట్స్. వొకేషనల్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇచ్చారు వొకేషనల్. టెక్నీషియన్ వొకేషనల్ అప్రెంటిస్ హోల్డర్ ఆర్ శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళకి 7,000. ఇక్కడ శాండ్విచ్ కోర్స్ అంటే ఏం లేదండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో కోసం అని చెప్పేసి థియరీ చెప్తూనే ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్లో కొంత పీరియడ్ కొంత టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేపిస్తారనమాట. డైరెక్ట్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, దాన్ని శాండ్విచ్ కోర్స్ అంటారు. సో అట్లాంటి అభ్యర్థులు కూడా వాళ్ళకి ఎంత వస్తుందంటే స్టైఫండ్ 7,000 వస్తుందండి. టెక్నీషియన్ అప్రెంటిస్ ఆర్ డిప్లొమా హోల్డర్ ఇన్ శాండ్విచ్ కోర్స్, సో స్టూడెంట్స్ ఫ్రమ్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడేమో డిప్లొమా ఇన్స్టిట్యూషన్స్. ఒకవేళ డిప్లొమా ఇన్స్టిట్యూషన్స్ అయితే 7,000, డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ అయితే 8,000. గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ ఆర్ డిగ్రీ అప్రెంటిస్ ఆర్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్, మామూలుగా ఎనీ డిగ్రీ అయితే మట్టుకి వాళ్ళకి 9,000. సో 9,000 పర్ మంత్గా స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో హౌ టు అప్లై ఇందాకే చూసుకున్నాం కానీ స్టార్టింగ్లో. సో అదే అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్లో వెళ్ళాలి, మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్తో పాటుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ అండి, అవి కూడా తీసుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ చెప్తాను చూడండి, ఇక్కడే ఉంటాయి అదంతా. అప్లికేషన్ షుడ్ ఎన్ష్యూర్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ఇన్ ద. సో 10th సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అలాగే ఉండాలి. సో ఈ డీటెయిల్స్లో ఏమైనా డీవియేషన్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాండిడేట్ యొక్క అభ్యర్థిత్వం అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు పక్కాగా చూసుకోండి. సో ఇక చూడండి, ద అప్లికెంట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద డీటెయిల్డ్ రిజిస్ట్రేషన్స్ మేడ్ ఆన్ ద apprenticeshipindia.gov.in. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మీకు యూజర్ ఐడి, మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది కదా, ఒక ఐడి జనరేట్ అవుతుంది కదా మీ యూజర్కి. సో ఐడి డీటెయిల్స్ అనేటువంటివి వీళ్ళకి ఇవ్వాలంటే జస్ట్ దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి మీరు, సరిపోతుంది. అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ దేర్ ఒరిజినల్స్. సో ఒరిజినల్స్తోనే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. Applicants are required to submit a legible self-attested scanned copy of following documents. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్డ్ కాపీస్ ఇవ్వాలని. 10th స్టాండర్డ్ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ మార్క్ షీట్, సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, కన్సాలిడేట్ ఐటీఐ మార్క్ షీట్. సో ఇవన్నీ కూడా ఐటీఐవి, ఎన్సీవిటీ నేషనల్ కానీ స్టేట్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్. సో సిఏ ఒక పోస్ట్ ఉంది కానీ ఇంటర్మీడియట్ సిఆర్ సిమిలర్ ఆ పోస్ట్, అండ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆ సర్టిఫికేట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయితే ఆ సర్టిఫికేట్స్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే ఇది ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, రైట్. సో ఈ ఫోటో ఎట్లా తీయాలి అని చెప్పేసి దానికి ఒక ఇది ఇచ్చాడండి, ఎంత సైజు ఉండాలి ఇది. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ద డెసిషన్ ఆఫ్ ఐఆర్సిటీసీ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎలిజిబిలిటీ, యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఐఆర్సిటీ డెసిషన్ అనేటువంటిది ఫైనల్ అని చెప్తున్నాడండి, రైట్. అండ్ అదేవిధంగా ఇంకేం చెప్తున్నాడు, నో కరెస్పాండెన్స్, కాన్వాసింగ్ ఏమీ లేదు, అండ్ ప్యూర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీదనే జాబ్ ఇస్తాడని చెప్తున్నాడు, రైట్. సో నో డైలీ ఎలవెన్స్, ట్రావెలింగ్ ఎలవెన్స్ ఏమి ఇవ్వడంట మీరు ఎగ్జామ్ అంటే వచ్చేయడానికి, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు. ఆఫ్టర్ సెలెక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్, రిక్వెస్ట్ ఫర్ అప్లికేషన్ టు చేంజ్ ద ట్రేడ్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. సో ఒక్కసారి కనుక మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు కదండి. సో తర్వాత మాత్రం ట్రేడ్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు, రైట్. ఏ ట్రేడ్లో సెలెక్ట్ చేసుకున్నారో ఆ ట్రేడ్లోనే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ మధ్యలో వెళ్ళిపోవడానికి అవకాశం లేదు అంటున్నాడండి. సో అంటే మన కంట్రోల్లో లేని విషయాలు కాకుండా నార్మల్గా అయితే వెళ్ళడానికి లేదు. ఇంపార్టెంట్ అడ్వైజరీ. సో దీనికోసం ఎటువంటి ఏజెన్సీస్ కానీ ఏది లేదండి, డైరెక్ట్ ఐఆర్సిటీసీ రిక్రూట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంపర్సోనేషన్, సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, వార్నింగ్. సో జనరల్ వార్నింగ్స్ అండి, లైక్ మీరు ఇటువంటి డిఫరెన్సెస్ చేస్తే వాళ్ళకి మాల్ ప్రాక్టీసెస్ కనుక చేస్తే దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తున్నాను. సో ఇదండి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్ అండి. సో మీరు ఎవరికైతే ఇది యూజ్ ఉంటుందో సో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో మీకు ఏజ్ కూడా చూడండి 15 to 25 years వరకే ఇచ్చాడు. సో కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంది.
ఎవరికైతే ఇది యూజ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. తర్వాత మీకు ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళడానికి మంచి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుందండి కంపల్సరీ. ఎందుకంటే కొన్ని జాబ్స్లలో వెయిటేజ్ ఉంటుంది కదా, సో ఆ వెయిటేజ్ ఉన్నప్పుడు మీకు కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. సో అందుకని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. ఓకే, నాకు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా? అండ్ ఎవరికైతే ఈ వీడియో యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.